ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పటికైనా అర్థమైందా? ఆ వీరభద్రం గారికి ఎదురు నిలబడి గెలవడం అనేది చాలా కష్టం. ఆయన చెప్పినట్లు మీకు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవ్వరూ దొరకరు. అలాగే వీరభద్రం తప్పు చేశారని నిరూపించడానికి ఎవరూ ముందుకు రారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అతనితో గొడవలు పెట్టుకోకుండా కాంప్రమైజ్కి వెళ్ళండి. మీరంటే నిజాయితీని అమ్ముకుని మీ వృత్తికి ద్రోహం చేస్తారేమో కానీ నేను అలా చేయను. నా భర్త కోసం నేను పోరాడతాను. పోరాడడంలో తప్పు లేదు, కానీ మీ వెనుకున్న బలం ఎంతో కూడా చూసుకోవాలి కదా. కేవలం లాయర్ పట్టా ఒకటి చేతిలో పెట్టుకుంటే సరిపోదు. పోరాడగల సత్తా కూడా ఉండాలి. 100 మంది కౌరవులందరూ కలిసి 5 మంది పాండవులను గెలవలేకపోయారు. గెలుపుకి కావాల్సింది 100 మంది జనాలు కాదు, ఒక్క మనిషిలో ఉండే నిజాయితీ. నా భర్తలో నిజాయితీ ఉంది. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. నేను గెలిపించుకుంటాను. ఆల్ ద బెస్ట్. చూసారా అండి, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో చూసారా? చూడు చంద్రిక, లోకం తీరు ఇలాగే ఉంటుంది. నువ్వే చెప్పావు కదా, మన బలం మనలో ఉన్న నిజాయితీ అని. ఆ నిజాయితీయే మనల్ని గెలిపిస్తుంది. నిజాన్ని బయట పెట్టడానికి మనకి ఇంకొకళ్ళ సహాయం కూడా అవసరం లేదు. నిజాయితీ సహాయం అవసరం లేదండి, కానీ సాక్ష్యం కావాలి. ఎఫ్ఐఆర్ కాపీ చూశాను. చాలా ప్లాన్డ్గా తయారు చేశారు. రేపు కోర్టుకు వెళ్ళినా బెయిల్ దొరకడం కష్టం అవుతుందండి. ఆ వీరభద్రం ముందు కొంచెం గంభీరంగా మాట్లాడినా లోపల మాత్రం ఎక్కడో భయంగానే ఉంది. భయం దేనికి చంద్రిక? అతను చెప్పినట్టు వీరభద్రానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరన్నా ముందుకు రావాలి కదా. మీరు హత్య చేసినట్టుగా సాక్ష్యాలను చాలా బలంగా తయారు చేసి పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో చిన్న భయం కలుగుతోందండి. చూడు చంద్రిక, నువ్వు భయపడుతున్నావేమో, నేను భయపడట్లేదు. ఎందుకంటే నా వెనకాల నువ్వున్నావు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. ఓటమి అంటే ఏంటో తెలియని నన్ను ఎలా ఓడించావో ఒక్కసారి గుర్తు చేసుకో. అప్పటి పరిస్థితి వేరండి, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే. చంద్రిక, ఎప్పుడు సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా ఉండవు. అవకాశాలని మనకు అనుగుణంగా మార్చుకోవడంలోనే మన టాలెంట్ బయటపడాలి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావేమో, నేను మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాను. ఎందుకంటే నా వెనకాల నువ్వున్నావు. నన్ను కాపాడుకోగల శక్తి నీకుంది. ముందు ఆ వకాల్తా పేపర్స్ ఇవ్వు, సంతకం పెడతాను. పెట్టండి. చూడు చంద్రిక, నీ భర్తగా ఒక సీనియర్ లాయర్గా నేను నీకు చెప్పదలుచుకుంది ఒకటే. ఈ కేసు విషయంలో నువ్వు ఎలాగూ రాజీ పడవు. ఆ వీరభద్రం వల్ల థ్రెట్ ఉందని బైండ్ ఓవర్ కేసు రిజిస్టర్ చేయి. దానివల్ల అతను అటాక్ చేయడానికి 1కి 4 సార్లు ఆలోచిస్తాడు. నీ బలహీనత నీ ఫ్యామిలీ అన్న విషయం ఆ వీరభద్రానికి బాగా తెలుసు. ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వగలిగావు అనంటే ఈ కేసు నువ్వు సగం గెలిచినట్టే. అలాగేనండి, మీరిచ్చిన ఇన్స్పిరేషన్తో నేను ఈ కేసును గెలుస్తాను. మిమ్మల్ని కాపాడుకుంటాను. ఆ వీరభద్రానికి శిక్ష పడేలా చేస్తాను. ఐ లవ్ యూ చంద్రిక. రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? అక్కడ భరత్ని కలిసారా? భరత్ ఏమంటున్నాడు? నన్ను కేసులో ఇరికించాలని చూసినాడు.
నన్ను జైలుకు పంపించాలని చూసి చివరికి తనే పోయి జైల్లో కూసున్నాడు. అట్టాంటోడికి నన్ను చూస్తే ఎట్టా ఉంటాది? మీద పడి సంపేయాలన్నంత కోపం ఉంటాది. కాని ఈడున్నది ఎవరో వీరభద్రం. నన్ను నాశనం చేయటం అంత సులభం కాదు. నీ బొందరా, నీ బొంద. నిన్ను నాశనం చెయ్యాలంటే 5 నిమిషాలు పని నాకు. నా చేతిలో ఉన్న ఎవిడెన్స్ తీసుకుపోయి బయట పెట్టానంటే నీకు డైరెక్ట్గా ఉరికంబమే. ఏందమ్మే అట్టా చూస్తుండవో? నువ్వు ప్రేమించిన భరత్ని జైలుపాలు చేసినాను అనా? అవునండి. మీరు నాకు భరత్కి పెళ్లి చేస్తారు అనుకుంటే తనని మర్డర్ కేసులో ఇరికించి జైలుకి పోయేలా చేశారు. మిమ్మల్ని నమ్ముకుంటే నాకు అన్యాయం చేస్తున్నారు కదా. చూడమ్మే, నాకు ఎదురు తిరిగిన వాళ్ళని నాశనం చేస్తాను గాని నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను అన్యాయం చేయను. ఈ ఆస్తి నా చేతికి పూర్తిగా వచ్చాక అప్పుడు నీ భరత్ని బయటికి తీసుకొస్తాను. శిక్ష పడ్డాక ఏం చేస్తారు? శిక్ష పడిన మౌనికని బయటికి తెచ్చిన వాణ్ణి ఆ భరత్ని తీసుకురాలేనా? ఈడ అందరూ మనోళ్లే ఉండారు. భరత్కి బదులు శిక్ష వేరేవాడు అనుభవిస్తాడు. భరత్ నిన్ను వేరే దేశం పంపిస్తాను. ఆ ఏర్పాట్లన్నీ జరిగినాయి. నువ్వేం దిగులు పడ మాకు. రేయ్, నీ మాటలు నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. భరత్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఆ వీడియో బయట పెడితే నువ్వు లోపలికి పోతావు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అమ్మీ? పాపం భరత్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటాడో ఏంటో. ఆ ఇన్స్పెక్టర్ మీకు బాగా తెలుసు కదా. ఒక కూలర్ అయినా పెట్టమని చెప్పండి. కూలర్ ఏంటి? టీవీ ఫోన్ కూడా పెట్టిద్దాం అనుకున్నాను. కానీ ఆ చంద్రిక వచ్చిపోతున్నది. ఇవన్నీ చూసినాదంటే ఆ యమ్మికి అనుమానం వస్తాదని ఆగుండాను. చంద్రిక వస్తుందా? ఎందుకు? ఎందుకేంది? తన భర్తను కాపాడుకుంటాను అని శపథాలు చేస్తా ఉండాది. చేతిలో ఏ ఆధారం లేకుండా ఎట్టా కాపాడుకుంటాదో ఆ చంద్రికకే తెలియాలా. నువ్వైనా చెప్పు. చేసిన ప్రయత్నాలు చాలు. నోరు మూసుకొని ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పు. మళ్ళీ నా జోలికి ఈ ఆస్తి జోలికి రాకుండా ఉంటానని తన చేత ఒక్క మాట అనిపించు. అటు వాళ్ళని వదిలేస్తాను, భరత్ని కూడా బయటికి తీసుకొస్తాను. తనంత తేలిగ్గా ఒప్పుకునే మనిషి కాదండి. భరత్ కోసం పోరాడుతుంది. పోరాడుతుందా? దేనికి పోరాడుతుంది? అది ఆ భరత్ ఎంత పోరాడినా ఈ కేసు నుంచి బయటపడడం అంత సులభం కాదు. చూడండి, మీరు చంద్రిక గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. తను చాలా టాలెంటెడ్ పర్సన్. లాయర్గా తనకి గొప్ప రెప్యుటేషన్ ఉంది. ఏకంగా భరత్నే ఓడించిన వ్యక్తి. ఏంది? భరత్ని ఓడించినాదా? అవును మావయ్య. వాళ్ళ అత్తయ్య గారి కేసులో భరత్కి ఎదురు నిలబడి ఓటమంటే ఏంటో తెలియని భరత్ని ఫస్ట్ టైం ఓడించి తను గెలిచింది. ఆ సావిత్రిలాగే నిజంగానే మీ మీద పోరాడి భరత్ని కాపాడుకుంటుంది. తను చాలా తెలివైన లాయర్. అంటే మనం ఓడిపోతామంటావా? మనం ఓడిపోతామని కాదు, ఆ చంద్రిక గెలవకుండా మనం చెయ్యాలి. భరత్ని ఈ కేసులో ఇరికించడానికి మీరు ఎంత కష్టపడ్డారో దానికి సంబంధించిన ఏ క్లూ చంద్రికకి దొరకకుండా మీరు అంత కష్టపడాలి. యాండి, ఏంటి చంద్రిక? ఇదిగోండి, వీటి మీద సంతకాలు పెట్టండి. ఏంటివి? మీ బెయిల్ కోసం పిటిషన్ వేయబోతున్నానండి. సెక్షన్ 302 మీద బెయిల్ రావడం చాలా కష్టం చంద్రిక. అది ఇంకా ప్రూవ్ కాలేదు కదండి. వీళ్ళు యాడ్ చేసిన కేసులన్నీ ప్రూవ్ అవ్వాలి. ఆ సెక్షన్స్ అన్నీ దానికి అప్లికబుల్ కావాలి. అప్పుడు కదా వాళ్ళు ఆలోచించేది. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్లీజ్ మీరైతే సంతకం పెట్టండి.
ఏమండి, ఆ వీరభద్రానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి ఎవరున్నారా అని ఆలోచిస్తుంటే రాయుడు గుర్తుకొచ్చాడు. రాయుడు కోసం ఎంత వెతికినా రాయుడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. ఆ రోజు నుంచి రాయుడు ఫోన్ నంబర్ కూడా పనిచేయటం మానేసింది. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆ రోజు నేను రాయుడికి కూడా ఫోన్ చేశాను, తను కూడా ఫోన్ తీయలేదు. అందుకే అనుమానం వచ్చి నేను గుడి నుంచి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి లక్ష్మి గారిని రక్తపు మడుగులో చూశాను. కానీ రాయుడు అక్కడెక్కడా కనిపించలేదు. నేను ఆ విషయం మర్చిపోయాను చంద్రిక. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ వీరభద్రానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటే రాయుడు ఒక్కడేనండి. రాయుడు ఎంతో కాలంగా ఆ ఇంట్లో పని చేస్తున్నాడు. అతని సాక్ష్యం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి రాయుడు గురించి ఏమైనా ఎంక్వైరీ చేసావా? లేదండి, రాయుడికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తర్వాత ఆ అమ్మాయికి కూడా ఒకసారి ఫోన్ చేసి చూశాను. నాన్న ఇంటికి రాలేదు అని చెప్పింది. నాకేదో అనుమానంగా ఉందండి. ఇంటికి రాలేదా? చంద్రిక, నాకేదో నెగిటివ్గా అనిపిస్తుంది. ఈరోజు మనం ఎలా ఆలోచిస్తున్నామో ఆ వీరభద్రం కూడా రాయుడు విషయంలో అలాగే ఆలోచించుంటాడు. తనకి ఈ ఊరి మొత్తంలో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది ఆ రాయుడొక్కడే. ఆ విషయం అతను స్మెల్ చేసి బహుశా అతన్ని దాచిపెట్టుండాలి. లేదా ఆగిపోయారేంటి? చెప్పండి. రాయుడిని ఏమైనా చంపేశాడేమోనని భయంగా ఉంది చంద్రిక. అలా అనకండి. రాయుడికేం కాదు. రాయుడు చాలా మంచి మనిషి. అతనికేం కాకూడదు. జరగకపోతే మంచిదే చంద్రిక. ఆస్తి అతని చేతికి పోతుందేమోనన్న భయంతోనే ఇదంతా ప్లాన్ చేసి కౌశిక్ని చంపేశాడు. తన ఆధిపత్యానికి ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళందరినీ అడ్డు తప్పించుకుంటూ వచ్చాడు. నాకు తెలిసి రాయుడు విషయంలో కూడా వీరభద్రాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రిక. మేడం, ఎస్ఐ గారు వచ్చే టైం అయింది మేడం. మీరు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉన్నారంటే నన్ను ఏదో ఒకటి అంటారు మేడం. దయచేసి వెళ్ళండి మేడం. సరేనండి, నేను బయలుదేరుతాను. చూడు చంద్రిక, రాయుడు దొరికేంత వరకు రాయుడు కూతురి బాధ్యత కూడా నువ్వే చూసుకోవాలి. అలాగేనండి. నీ మీద ఎన్నో బాధ్యతలు పెడుతున్నాను చంద్రిక. ఐఎమ్ సారీ. అదేంటండి అలా అంటారు? కొన్ని బాధ్యతలు ఎప్పటికీ బరువు అనిపించవండి, ఆనందంగానే ఉంటాయి. అంతా నేను చూసుకుంటాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. సత్య, నమస్కారం అమ్మా, రండి. రండమ్మా, కూర్చోండి. ఏంటమ్మా, ఏంటిలా ఉన్నావు? మొహం చూడు ఎలా ఉందో. అసలు భోంచేసావా? తినబుద్ధి కావడం లేదమ్మా. అన్నం ముందు కూర్చుంటే నాకు నాన్నే గుర్తొస్తున్నాడు. మా నాన్న ఎక్కడున్నాడో ఏమో, నాకు భయంగా ఉంది. మా నాన్నని చంపేసి ఉంటారు. ఏంటిది సత్య, ఏడవకు. రాయుడికి ఏం కాదు, క్షేమంగా తిరిగి వస్తాడు. నా మాట నమ్ము. లేదమ్మా, మా నాన్న ఇన్ని రోజులు బయట ఉండడు. ఎక్కడున్నా కనీసం ఫోన్ అయినా చేసేవాడు. ఎందుకు నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? ఏమో, రేపే రావచ్చు కదా. లేదమ్మా, ఇది వరకటి మా నాన్న వేరు, ఇప్పటి మా నాన్న వేరు. నా కోసం ఆయన పూర్తిగా మారిపోయారు. అన్నీ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనే అనేవాడు. ఆ వీరభద్రాన్ని తప్పించుకొని ఈ ఊరికి, ఈ పరిసరాలకి దూరంగా వెళ్ళి బ్రతుకుదామనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఖచ్చితంగా నాకు తెలుసమ్మా, ఇది ఆ వీరభద్రమే ఏదో చేసుంటాడు. భరత్ గారిని చంపమని చాలా ఇబ్బంది పెట్టాడు. నన్ను తీసుకుపోయి కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు. భరత్ గారిని చంపేంత వరకు నన్ను విడిచిపెట్టనని బెదిరించాడమ్మా.
ఆయన్ని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చెయ్యాలమ్మా. అసలు ముందు మా నాన్ననేం చేశాడో తెలుసుకోవాలి. చూడు, మీ నాన్నకేం కాదు, హోప్తో ఉండు. మేమంతా ఉన్నాం కదా. రాయుడు కనిపించట్లేదని కేసు ఫైల్ చేయబోతున్నాను. పోలీసులు ఎక్కడున్నా సరే ఆయన్ని వెతికి తీసుకొస్తారు. నువ్వేం భయపడకు. నువ్వు చదువుకొని గొప్ప పొజిషన్కి వెళ్తే ఆయన చూడాలని చాలా ఆశపడ్డాడు. ఇప్పుడు మీ నాన్న కనిపించట్లేదని నువ్వు చదువు నెగ్లెక్ట్ చేయకు ప్లీజ్. అమ్మా సత్య, నేనున్నాను కదా, పద భోంచేద్దు కానీ. నాకొద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. అదిగో నేను చెప్తున్నాను కదా. సరే, ఒక్క నిమిషం ఉండు. అమ్మ సత్య, కూర్చో, తిను. సత్య, తిను. నా బంగారు తల్లి కదూ, కొంచెం తినమ్మా. నువ్వేం దిగులు పడుకో. అమ్మ ఎలాగైనా సరే నాన్నని బయటికి తీసుకొస్తుంది. మనం ఇక్కడ చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి ఈ ఊరు వదిలిపెట్టి మనం హ్యాపీగా మన ఊరికి వెళ్ళిపోదాం, సరేనా? ఏందమ్మే, పిల్లలకి కథలు చెప్తా ఉండావా? ఏం కథలు చెప్తా ఉండావు? మీ నాయన్ని మీ అమ్మ కాపాడుతాది, ఆ వీరభద్రానికి శిక్ష వేయిస్తాది, మనమందరం సంతోషంగా ఉండొచ్చని చెప్తా ఉండావా? చూడమ్మే, దేవుడి కాడ పసిపిల్లల కాడ అబద్ధాలు చెప్పకూడదు. అసలు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ముందు బయటికెళ్ళండి. ఎందుకత్తయ్యా అంత ఆవేశపడతారు? ఇదిగో పాపా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇందా. ఎందుకత్తయ్యా చిన్న పిల్లకి ఏదో అభిమానంతోటి చిన్న గిఫ్ట్ తీసుకొస్తే అలా విసిరికొట్టారు? నోర్మయ్, గిఫ్ట్ తెచ్చావా? గిఫ్ట్ సిగ్గుసరం లేకుండా పోయి ఈ దుర్మార్గుడి పక్కన చేరావు. భరత్ని ప్రేమించాను అన్నావు కదా. భరత్ను అన్యాయంగా ఒక హత్య కేసులో ఇరికించి వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంటే పోయి వీడి పక్కన చేరి వీడికి సహాయం చేస్తున్నావు. సిగ్గులేదు నీకు? ఈ అమ్మి తెలివిగలది కాబట్టి నేను చెప్పినట్టు ఇంటా ఉన్నది. కానీ నీ కొడుకు నా మీదకే ఎదురు తిరిగినాడు. నాకు దక్కాల్సిన ఆస్తి నాకు దక్కకుండా చేసి నన్ను ఈ ఊరు నుంచే తరిమేయాలని చూసినాడు. మరి తప్పు చేసినోండి నేను ఊరికే వదిలిపెడతానా? యాడ ఇరికించాలనో ఆడనే ఇరికించిన. కనీసం నీ కోడలైన బుద్ధిగా ఉంటాదంటే బుద్ధి తక్కువ పనులు చేస్తా ఉండదు. ఆ లిస్టులో నీ కొడుకు నీ కోడలు చేరకుండా చూసుకో. అంటే ఏంటి, మమ్మల్ని బెదిరిస్తున్నావా? బెదిరించుడు కాదమ్మే, జరిగేదే చెప్తా ఉండా. నీ కోడలేదో పెద్ద లాయర్నని విర్రవీగుతా ఉండాది. తిమ్మిని బమ్మిని చేస్తానని శపథాలు చేస్తా ఉండాది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నాకు శిక్ష వేయించగలిగినోడు ఇంకా ఈ భూమి మీద పుట్టలా. నీ కోడలు ఆడబిడ్డ కాబట్టి ఇంకా ప్యానాలతో ఉండాది. లేదంటే ఈ పాటికి శ్మశానానికి పోయుండేది. ఇదిగో చూడు, మర్యాదగా
నువ్వు నీ కోడలు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేదంటే ఏయ్, పాపని. చూడమ్మే, నా దారికి అడ్డొస్తున్నారని లచ్చమ్మ నాయన్ని చంపిన, దాని మొదటి మొగుడిని చంపిన, దాని కొడుకును కూడా చంపిన, చివరికి దాన్ని కూడా చంపేసిన. కనీసం వాడు బ్రతికుండాడన్న సంతృప్తన్నా మీకు దొరుకుతాది, లేదంటే బిడ్డని పోగొట్టుకుంటారు. గుర్తుంచుకోండి. అత్తయ్య, 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 ఏంటత్తయ్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? చంద్రిక, మనం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. ఏమంటున్నారు అత్తయ్య? మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? మనం వెళ్ళిపోతే ఈ కేసు ఏమైపోతుంది? అసలు మనం ఆయన్ని కాపాడుకోవాలి కదా. అమ్మా, భరత్ బాగుండాలి అంటే, కనీసం ప్రాణాలతో బతికుండాలి అంటే మనం మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆ వీరభద్రన్ రుద్రాణి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఏమంటున్నారు అత్తయ్య? వాళ్ళు రాక్షసులమ్మ, అనుకున్నంత పని చేస్తారు. అలాగా? ఒకసారి పాపని ఇలా ఇవ్వండి. ఎందుకమ్మా? నేను చెప్తున్నాను కదా, ఇవ్వండి. నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను అత్తయ్య. చంద్రిక, చంద్రిక ఎక్కడికి? చంద్రిక ఆగు. మాకు స్పెషల్గా వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలని పిటిషన్ వేశాం. గవర్నమెంట్ ఎవరిని అలాట్ చేసిందో తెలుసా? వైశాలి. ఇప్పటి వరకు ఓటమంటే ఏంటో తెలియని పెద్ద లాయర్. ఇప్పుడు నీ భార్య ఎదుర్కోబోయేది ఎవరినో తెలుసా? ఆ వైశాలినే.